3:17 నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి గనుక అదిగో నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది అని చెప్పేసి. ఎవరి మాట విన్నాడు ఆదాము? దేవుని మాట కంటే తన భార్య మాటకి ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ రోజున నీ కుటుంబీకుల కంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలా, దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వాలా. కుటుంబీకుల మాటల కంటే ఎక్కువగా దేవునికి ప్రాధాన్యత ఇస్తే జీవవృక్షానికి హక్కు కోల్పోకోకుండా ఉంటావు. దేవుని మాట కంటే మరొకరి మాట ఎక్కువగా నీ హృదయంలో ప్రాధాన్యత ఇచ్చావు అనుకో, హక్కు కోల్పోతావు. మాటే శాసనం నాకు ఇక మీదట. ఆదాము అవ్వతో ఆర్గ్యుమెంట్ చేశాడు. దేవుడు తినొద్దన్న పనులు ఎందుకు తిన్నావు అని ఆర్గ్యుమెంట్ చేశాడు. కానీ ఆ ఆర్గ్యుమెంట్ ఎంతసేపు సాగలేదు. వాదం పడింది భార్యాభర్తలకి, ఎంతసేపు సాగలేదు అది. ఆ వాదంలో ఆదాం ఏం చేశాడంటే ఓడిపోయాడు. ఓడిపోయిన వాడు జీవ వృక్షపు హక్కు కోల్పోయాడు. నీ భార్య మాట కంటే నా మాట తక్కువైపోయింది ఆదాము నీకు. కాబట్టి జీవ వృక్షానికి హక్కు లేకోకుండా ఏదైనా తోటలో నుంచి దేవుడు ఆదాముని ఏం చేశాడు? గెంటేశాడు. ఈ రోజున మనము దేవుని మాట కంటే మరొకరి మాటకి ప్రాధాన్యతనిచ్చామనుకోండి, నిత్య జీవము కోల్పోతాం. దేవుని మాటే ప్రాముఖ్యమైంది, అది ఏమైనా కానీ. ఆ రోజున నోవహు జలప్రలయం వస్తుందని దేవుని మాట చెప్పితే ఆ మాటకి శిరస వహించి దేవుని ఆజ్ఞ ప్రకారంగా ఓడ నిర్మించాడు. వర్షం ఎలాగుంటుందో తెలియదు నోవహుకి, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి వర్షం వస్తుందని నమ్మి ఓడ నిర్మాణం చేసి ఓడలోకి ప్రవేశించాడు. 40 రాత్రులు 40 పగుళ్ళు ప్రచండమైన వర్షం వచ్చింది. జలప్రలయంలో అవిధేయులైన మానవులందరూ, శరీర సంబంధులైన మానవులందరూ కొట్టుకొని పోయారు, జల సమాధి చేయబడ్డారు. చుట్టూ ఉన్నవాళ్ళు నోవహుని ఎగతాళి చేస్తున్నారు, అయినా కూడా వారి మాటను